గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఓ ఫస్ట్ టైం ఎప్పుడు ముత్తు చూడండి. దట్ ఈస్ హౌ ఐ యూస్ టు బి. దట్ ఈస్ వాట్ మై లైఫ్ యూస్ టు బి. ఐ రిమెంబర్ విజయవాహినిలో సాంగ్ అది తిల్లన తిల్లన సాంగ్. విజయవాహిని ఏవిఎం లో చేసాము. ఓకే. ఐ వాజ్ కాన్స్టెంట్లీ రన్నింగ్. ఇది అయిపోయిందా ఇంక నెక్స్ట్ ఎక్కడైనా ఎవరైనా కొంచెం డేట్ ఏదైనా వేస్ట్ చేస్తారనుకోండి చాలా కష్టమైపోతుంది. అయ్యో ఇది ఎలా మేనేజ్ చేయటం. దెన్ అమ్మకు ఒకప్పుడు షీ వాజ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ అండ్ షీ సెడ్ మీరు ప్రొడ్యూసర్ మీరు కనుక్కోండి, రిక్వెస్ట్ చేసుకోండి, వాళ్ళు ఇస్తే నేను చేస్తాము, వాళ్ళకి ఇచ్చాము మేము, వాళ్ళు ఇస్తే మీకు చేస్తామండి అని షీ యూస్ టు సే. It used to be so tough. నువ్వు అసలు కంప్లీట్ గా లైక్ శ్రీదేవి గారు కానీ జయలలిత గారు కానీ వాళ్ళలాగా నువ్వు కూడా మొత్తం స్కూలింగ్ కాలేజింగ్ ఫ్రెండ్షిప్లు ఏం లేవు కదా. అసలు అప్పుడు ఈ ఫోన్స్ గేమ్స్ సెల్ ఫోన్స్ మొబైల్ ఫోన్స్ ఏమి లేదు. సో వెన్ ఎవర్ వి మీట్ సంబడి అప్పుడు వి యూస్ టు సిట్ అండ్ టాక్ అండ్ చాట్ అండ్ విల్ బి ఫ్రెండ్స్. కానీ అప్పుడప్పుడు మెసేజ్ చేసుకుని ఎక్కడ ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, లెట్స్ క్యాచ్ అప్, ఇదంతా అప్పుడు అబ్సల్యూట్లీ లేదు. ఇప్పుడు నీకు వెనక్కి తిరిగి చూస్తే ఏమనిపిస్తుంది ఆ లైఫ్ ని? ఇప్పుడు అంతా మారిపోయింది కదా. ఎవ్రీథింగ్ హస్ చేంజ్డ్. ఎవ్రీ మినిట్ యూ కెన్ టాక్ to anybody in the world. Yeah, so I still do that. I can still do that. I don't think I missed it out because I can do that now and I'm doing it now. Okay. Now I talk to my friends, I chit chat with them, I sit and watch movies with them, I go out to the theaters, restaurant ki veltamu, bonchestamu, or we go to each other's place. Like వాళ్ళు నా ఇంటికి వస్తారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. అంటే కోఆర్డినేషన్ ఈజీ అయింది ఈ సెల్ ఫోన్ వల్ల. ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరి టైం ఏంటి తెలుసుకోవడానికి. అప్పుడు మిస్ చేస్తాను అని చెప్పలేము బికాజ్ ఇప్పుడు నేను అది చేస్తున్నాను కాబట్టి. అదే బట్ హీరోయిన్ గా నువ్వు 50 సినిమాలు దాదాపు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసావు కదా. 82 బిగినింగ్ శివాజీ సార్తో. అవును, నెంజంగల్. 50 రజనీకాంత్ తో చైల్డ్ ఆర్టిస్ట్, కమల్ హాసన్ తో చైల్డ్ ఆర్టిస్ట్, బాలయ్య గారితో చైల్డ్ ఆర్టిస్ట్. బాలయ్య గారు ఎవరికి పెద్దగా తెలియదు ఇక్కడ. ఏ సినిమా? మమ్ముటి గారితో చైల్డ్ ఆర్టిస్ట్. బాలయ్య గారితో సినిమా డిస్కో డాన్సర్ అని ఒక సినిమా వచ్చింది. అందులో ఒక చిన్న పాప క్యారెక్టర్ నేను చేశాను. Everybody talks about Rajni sir, but there are a lot of heroes with whom I have worked, like Kamal sir తో చేశాను, మమ్ముటి గారితో చేశాను, బాలయ్య గారితో చేశాను. అందరితోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి వాళ్ళతో హీరోయిన్ గా చేశాను. వెరీ రేర్ థింగ్. శ్రీదేవి గారికే జరిగింది అది. ఆన్ ఫ్యూర్ అకేషన్స్ జయలలిత గారికి జరిగిందేమో, బట్ నీకు చాలా పెద్ద స్పాన్ లో జరిగింది. పెద్ద స్పాన్, ఎందుకంటే వాళ్ళు ఇంకా హీరోలుగా బాగా ప్రైమ్ లో ఉండి రజనీకాంత్, కమల్ హాసన్, బాలయ్య గారు వీళ్ళందరూ కూడా. నీకు అసలు అది తలుచుకుంటే ఏమనిపిస్తుంది? యూ యాక్టెడ్ విత్ దెం. నాగార్జున గారు మిస్ అయ్యారు. ఐ వాజ్ సపోజ్ టు డు గీతాంజలి. గీతాంజలిలో ఒక చిన్న 3 సిస్టర్స్ ఉంటారు. ఐ వాజ్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద స్మాల్ గర్ల్. కరెక్ట్ గా అప్పుడు నాకు ఎగ్జామ్ టైం అండ్ 20 days ఊటీలో షూట్ అన్నారు. నాకు వచ్చి మెజర్మెంట్స్ అంతా తీసుకున్నారు ఇది కాస్ట్యూమ్ కుట్టడానికి. బట్ దెన్ డేట్స్ ఇచ్చిన